కాబట్టి నూతన సంవత్సరంలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం మీ కష్టార్జితాన్ని అనుభవించాలి ఆనందంగా. అంతేకాకుండా మీ కష్టార్జితం దేవుడు దీవించి దానిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లేలాగా చేయాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా మనం అనుకున్నట్లుగా ఆశపడినట్లుగా జరగాలి అని అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు తెలియజేసేటువంటి గొప్ప మాట ఏంటి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకంలో వంకరి త్రోవలు ఎన్నెన్నో ఉన్నాయి, వంకరి మాటలు ఎన్నెన్నో ఉన్నాయి, వంకరి ఆలోచనలు ఎన్నెన్నో ఉన్నాయి, వంకరి ఆశలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాగే వంకరి ఆలోచనలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా మనం మర్చిపోయే వారంగా, వాటిని విడిచిపెట్టేటువంటి వారంగా, వాటిని వదిలిపెట్టే వారంగా, వాటిని మనం అసహించుకునే వాళ్ళంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవటమే, ఆయన త్రోవల్లో మనం నడుచుకోవటమని, ఆయన మార్గంలో నడుచుకోవటమని, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన మాటలు, ఆయన విధులు ఎలాగైతే మనలను నడుచుకోమంటున్నాయో అలాగ నడుచుకుంటేనే అవే మనకి, మన బిడ్డలకు నిధులు అని, ఆయన విధులే నిధులు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆశీర్వదించబడాలి. నూతన సంవత్సరంలో సకల ఆశీర్వాదములకు కారణభూతుడై ఉన్న దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, అలాగే మా దేశాన్ని, మా దేశంలో ఉన్న ప్రజలను, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించాలి. అయితే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రకటన చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మీరు నా భయభక్తుల్లోనికి రండి. ఆయన భయభక్తుల్లోనికి, యేసుక్రీస్తు యొక్క భయభక్తుల్లోనికి వస్తే ప్రసంగి గ్రంథంలో కూడా కనపడుతుంది కదా, సమస్త మానవ కోటికి ఇదే విధి. ఏంటి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలో నడుచుకుంటా ఉంటే, ఆయన మార్గంలో నడుచుకుంటా ఉంటే, ఎందుకనంటే ఆయన మార్గంలో సత్యమే కానీ అసత్యం లేదు కదా, ఆయన మార్గంలో నిజమే కానీ అబద్ధం లేదు కదా, మంచే కానీ చెడు లేదు కదా.